డీలిమిటేషన్ ప్రక్రియ డేంజర్ డైరెక్షన్ లో వెళ్తుందన్న రేవంత్. దక్షిణాదికి అన్యాయం జరిగేలా మోడీ కుట్ర చేస్తున్నారని సీఎం ఫైర్. డీలిమిటేషన్ పై రేవంత్ కు అవగాహన లేదన్న కిషన్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి. తెలంగాణలో మోగిన ఆర్టీసీ సమ్మె సైరన్. ఈ నెల 22 నుంచి స్ట్రైక్ బాటలో కార్మికులు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వమన్న హరీష్ రావు. ఢిల్లీ పర్యటనలు తప్ప ప్రజల సమస్యలు పట్టవని విమర్శలు. డీరెగ్యులేషన్ ఫేజ్ 2 విధానాలపై ఏపీ సీఎం సమీక్ష. ప్రజల భద్రత, పర్యావరణం విషయంలో రాజీ పడొద్దని చంద్రబాబు సూచన. మావిగన్ ఎందుకొద్దు, అమరావతి ఎందుకు బుద్దు, కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని పేర్ని నాని ధ్వజం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంత్రి సీతక్క నోటీసులు. అసత్య పోస్టులు పెట్టి తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ నోటీసులు. బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీని నాశనం చేశారు. గాడిన పడుతున్న ఆర్టీసీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ పొన్నం. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పోచారం శ్రీనివాస్ అసంతృప్తి. నిధులు కావాలంటే మంత్రుల కాళ్లు మొక్కాలా అని కాంగ్రెస్ ఫైర్. రాజధానికి చట్టబద్ధత కల్పించిన తర్వాత మావిగన్ తీసుకురావడం సరికాదు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు దొందే అన్న సిపిఐ రామకృష్ణ. డిగ్రీలో చేరే విద్యార్థులకు దోస్ 2026-27 నోటిఫికేషన్ విడుదల. ఏప్రిల్ 15 నుంచి మే 17 వరకు ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని వెల్లడి. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో భూములు లాక్కోవడం సరికాదు. రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. చెర్లపల్లిలో తల్లి, 2 పిల్లల ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్. తన భార్య, పిల్లల చావుకు తన బావమర్ది, అత్త పుష్పవతి కారణమన్న సురేందర్ రెడ్డి. అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ నిరసన. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్. ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్. నక్సల్ ఏరియా కమాండర్ రూపీ మృతి. ఇవాళ రాష్ట్రపతిని కలవనున్న మంత్రి నారా లోకేష్. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలియజేయనున్న కూటమి ఎంపీలు. కామారెడ్డి జిల్లా విద్యానగర్ కాలనీలో దొంగల బీభత్సం. ఎంపీడీఓ బాలకృష్ణ ఇంట్లో 40 తులాల బంగారం, 10 తులాల వెండి చోరీ. కూకట్పల్లిలోని అంకురా హాస్పిటల్లో విషాదం. చికిత్స పొందుతూ చిన్నారి మృతి. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమన్న తండ్రి. జనగామ జిల్లా ఘనాపూర్ రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం. ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్న అధికారులు. మహిళా సాధికారత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. చరిత్ర లిఖించడానికి చేరువలో ఉన్నామన్న ప్రధాని మోదీ. బెంగాల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. మమతా పాలనకు కాలం చెల్లిందన్న అమిత్ షా. అమెరికా వైఖరిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన ఇరాన్. తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే ఊరుకోవమని వార్నింగ్. రాజస్థాన్ పై ఘన విజయం సాధించిన హైదరాబాద్. 57 పరుగులతో ఘోరంగా ఓడిపోయిన ఆర్ఆర్.